హలో ఫ్రెండ్స్, చిన్నగా అనిపించా ఈరోజు ఈ వీడియోలో ఎలైకే చిట్టి పికిల్స్ ఏంది, వీళ్ళ స్టోరీ ఏంది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ ఆడియో ఎవరిది చూసుకున్నట్లయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారనమాట. ముగ్గురు అక్క చెల్లెల్లో ఈ విధంగా మాట్లాడింది ఎవరు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఏంటంటే దుకాణం అయితే సర్దేసేశారు. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా పడుతుంది అనమాట. అంటే వెబ్సైట్ అయితే క్లోజ్ చేసేసారు అనమాట, డిలీట్ చేశారు. వాట్సాప్ కూడా డిలీట్ చేశారు. మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినా కానీ ఏ విధమైనటువంటి రిప్లైస్ అయితే రాదు. దీనికి గల కారణం ఏంటంటే నోటి దోలా అని చెప్పాలి. దాదాపు వీళ్ళొక అయ్యి చూపించి కోసేపు చూపించరాని ఇప్పుడు మొగుడికి చూపించాల్సిన పార్ట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒక బజార్లాగా బాడీ పార్ట్ చూపించి వాళ్ళ యొక్క పచ్చలను అయితే వాళ్ళైతే ప్రమోట్ చేసుకున్నారు. మంచిగా క్లిక్ అయ్యారు, మిలియన్స్లో ఫాలోవర్స్ సంపాదించుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. కానీ చిన్న నోటిదోల వల్ల అయితే వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ పచ్చళ్ళ బిజినెస్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఎందుకు క్లోజ్ అయింది అనేటటువంటి ఒక ఆడియో వచ్చింది కదా, ఆ ఆడియోకి సమాధానం చెప్పి మనం ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇది ఎవరిది అంటే అలైకే అనమాట. చూసుకున్నట్టయితే ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ బాగా చేస్తుంది, ఒక అమ్మాయి అసలు చేయదు. ఈ అమ్మాయి అసలే చేయదు, కానీ నోరు తిరిగితే బండ బూతులే. ఎలా మాట్లాడుతుందో ఒకసారి వినండి, దీనికైతే కౌంటర్ ఇద్దాం. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. అంటే మీరు 1000 పెట్టినా 2000 పెట్టినా ఎక్స్పెన్సివ్, రేట్ ఎక్కువ అనకూడదంట. ఒకవేళ మీరు రేట్ ఎక్కువ అన్నారు అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ కొనడానికి పోయాను. ఈ షర్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 200 వేసుకుందాం. నేను పోయి 200కి నేను 2000కి ఎత్తా అన్నా. దాంతో 2000 ఏంది 200కి ఇయ్యని బేరం ఆడితే ఏమనాలి? ఎత్తాలి, లేకపోతే ఇయ్యని అనాలి. అంతేకాని ఇది నువ్వు ఇంత తక్కువ కడిగినావంటే నీ అంత చెత్తన కొడుకు. ఇదే మాటని అమ్మాయిలు అంటే ఎట్టుంటుంది? అమ్మాయిలు డ్రెస్ కొనడానికి వెళ్తున్నారు కదా, డ్రెస్ కొనడానికి వెళ్ళినప్పుడు డ్రెస్ రేటు 2000 ఉంది, వాళ్ళు బేరం ఆడతారు. బేరం ఆడిన తర్వాత బేరం ఆడితే ఇంత చీఫ్ ఫకింగ్ దాని మనం అంటే అంత ఘోరంగా ఉంటుంది. అంత ఘోరంగా మగవాళ్ళందరినీ కూడా విమర్శించేలా మాట్లాడుతుంది ఈ బంగారు తల్లి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఈ బజార్ది అసలు తట్టుకోలా మాట్లాడుతున్నా కానీ కెరియర్ గురించి మాట్లాడుతుంది. కెరియర్ గురించి ఒక కలెక్టర్ అవుతుంది అనమాట. నీకేం శాతగాకే నీ చెల్లెలతో బాడీ ఎక్స్పోజింగ్ చేయించుకుంటా నువ్వైతే వీడియోలు పెట్టించి ఆ పచ్చల బిజినెస్ని అయితే ప్రమోట్ చేసావు. నువ్వు నిజంగా కెరియర్లో అంత ఫోకస్ చేసిన దానివైతే నువ్వు ఈ ముష్టి పచ్చళ్ళు ఎందుకు అమ్ముకుంటావు? అమ్ముకోవు కదా, మంచిగా చదువుకొని ఏఎస్ ఐపీఎస్ చదువుకొని ఏదో ఒక దాన్ని వెయ్యవని. చదువు శాతకాల, కెరియర్ మీద ఆ టైంలో సరిగ్గా ఫోకస్ చేయాలి. అందుకే ఏం చేసినావు అంటే పచ్చళ్ళ వ్యాపారం అనేటటువంటి స్టార్ట్ చేసినావు. నార్మల్గా అయితే ఎవడు చూడు, అదే కరువు బ్యాచ్ చూడాలి కాబట్టి మంచిగా మీ సిస్టర్స్తో కలిపి ఎక్స్పోజింగ్ అయితే చేయించావు. నువ్వు కెరియర్ గురించి మాట్లాడుతున్నావు. అసలు ఎట్టుందంటే దయ్యాల వేదాలు చదువుతున్నట్టుంది. ఇప్పుడు షకీలా వచ్చి మన ఇంకెవరికో చెప్పినాడు, సనీ లియోన్కి చెప్పినట్టుంది ఎక్స్పోజింగ్ తగ్గింది. ఏమో కెరియర్ గురించి మాట్లాడుతుంది, ఏదో కెరియర్లో పెద్ద పిహెచ్డీ చేసినట్టు. లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నీలాంటివి ఉన్నాయి అందరూ. ఇప్పుడు మొగుడు అనేవాడు కొనిగలుగుతాడు, కొనియలేను ఉండడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లం తులం బంగారం అడిగింది, ఒక పిల్లం కారు అడిగింది. కొనిపోతే మొగుళ్ళు వదిలేయరు, అందరూ నీలాగా ఉండరు. మీరు ముగ్గురు కూడా మొగుళ్ళని వదిలేసి ఈ విధంగా రోడ్ల మీద తిరుగుతున్నారేమో. ప్రతిదీ నీలాగా ఉంటుంది అని అనుకోవటం అసహ్యం అనమాట. నీ ముష్టి పచ్చళ్ళు కొనిపోతే పిల్లలు వదిలి దిగుతారా, అమ్మలు వదిలి దిగుతారా? నిజంగా ఆడతనం అంటారా, నిజంగా అమ్మతనం అంటారా? ఏమన్నా ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతిదీ నీలా ఉండరు అనేటటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనమాట, నేను చూస్తూనే ఉన్నా బయట సైకిల్ మీద తిరిగేటటువంటి మొగుడైనా వెనక్కి ఎక్కుతున్నారనమాట. నా మొగుడు కార్లలో తిరగాలి, నా మొగుడు బంగ్లాలో తెప్పాలని ఎవడు అనుకోడు. ఒకసారి మీ అమ్మమ్మను అడుగు. మీ అమ్మమ్మ పేదలు ఉంటారు కదా, ఇప్పుడైతే నువ్వు పచ్చళ్ళు అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించావు, మరి వాళ్ళందరినీ కూడా వదిలిదెంగారా? ఏ పిల్లమైనా ఆలోచించదు, ఏ ఆడదైనా ఆలోచించదు. ఇందాకలాగా మొగోళ్ళని ఇన్సల్ట్ చేసింది, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆడవాళ్ళని కూడా ఇన్సల్ట్ చేస్తుంది. అంటే అడిగితే కొనియకపోతే పిల్లలు మొగుల్ని వదిలేస్తారు, అమ్మ కొడుకులను వదిలేస్తారు అనేటటువంటి విధంగా ఆడవాళ్ళందరినీ కూడా ఇలాగ చీపుదానిలాగా చూస్తుంది, చీపుదానిలాగా మాట్లాడుతుంది ఈ అలైక్య. నీకే చెప్తున్నా నేను, కెరియర్ మీద ఫోకస్ చేసి నువ్వు కెరియర్ అని వాగ మాకు. ఎందుకంటే నువ్వే కెరియర్ తక్కువ దానివి, విలువ తక్కువ దాని, కెరియర్ తక్కువ దాని. కెరియర్లో ఏం పేకలేక, కెరియర్లో ఏం పొడవలేక ఈ విధంగా చీప్ పచ్చలేదు అనుకుంటున్నావు. నువ్వు పద్దాల కెరియర్ అని అనుకో, చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేము. వామ్మో, ఏమో పచ్చళ్ళు కొనాలంట, కెరియర్ సెటిల్ కావాలంట, ఆ తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. ఇప్పుడు నువ్వు బయట లవ్ మ్యారేజ్లు చూడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాది కొద్దిగా మిడిల్ క్లాసే. ఏం లేకపోయినా మా తాత మా అమ్మ అంతా హ్యాపీగా ఉన్నారనమాట. ఏం లేదు, భార్యలు కోరుకునేదైనా ఆడవాళ్ళు కోరుకునేదైనా కానీ 4-3 పూటలు అన్నం, నన్ను బాగా చూసుకుంటే చాలు, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అనేటటువంటిదే భార్యలు కోరుకుంటారు. కానీ బజార్ లంజరీ ఎలా కోరుకుంటారో తెలుసా? నేను అడిగిందల్లా కొనియాలి, నేను బంగ్లాలో తిప్పాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఈ అమ్మాయి మైండ్ సెట్ ఏ విధంగా ఉంది. ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్ళి ఏందో లేదో నాకు తెలియదులే, కానీ హస్బెండ్ జాగ్రత్తగా ఉండు. ఒకవేళ చేసుకోబోయేలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చేయండి. ఒక కస్టమర్స్కి రిప్లై ఇస్తున్నావా, లేకపోతే ఉడికి రిప్లై ఇస్తుందో? ఏందా వాగుడు, ఏందా మాటలు? కెరీర్ మీద ఫోకస్ చేయాలంటే తొక్కలు పచ్చలు రేట్ ఎక్కువ అని చెప్పినప్పుడు తగ్గించి, లేదా రావమ్మా అని చెప్పండి. వాము కెరీర్ మీద ఫోకస్ చేయాలని చెప్పి బండ బూతులు తిడతాండి పతివ్రత శిరోమణి. నువ్వే రా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి? ఓసే
వస్తున్నాయి, ఇక 18+ డైలాగులు వస్తున్నాయి. నిజంగా అదే ప్లేస్లో ఏరేవాడు ఉన్నట్టయితే పచ్చిబూతులు వచ్చాయి ఫ్రెండ్స్. కానీ అమ్మాయిలు కదా ఎక్కువ తిట్లా పోతున్నాయి, ఎందుకంటే మన దగ్గర ఉంటారు కదా కొద్దిగా ఫ్యూమనిస్టులు, వాళ్ళు వచ్చి ఏమన్నా అంటారని చెప్పి అనలేకపోతున్నా. పచ్చడేం కొనలేకపోతున్నావు, బంగారం ఏం కొనిస్తారా అని. బంగారం కొనిస్తేనే ఇలాంటి బజార్ చేసే సంసారం చేసిద్ది, లేకుంటే మంచి వాళ్ళు చేస్తారు. అర్థమైందా? బంగారమే కొనియాల్సిన అవసరం ఏం లేదు, ప్రేమకు చూసుకుంటే చాలు. ప్రతిదీ ఇలాగ ఆలోచిస్తుందని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు మొగుళ్ళతో చాలామంది పిల్లలు సంసారం చేస్తున్నారు, వాళ్ళందరూ బంగారం కొనిచ్చారా? వాళ్ళందరూ పచ్చళ్ళు కొనిచ్చారా? అయినా చేస్తూనే ఉన్నారు కదా. సో ఈ అమ్మాయి మైండ్ సెట్ ఎట్టుందంటే అమ్మాయిలందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు అనేటటువంటి విధంగా ఉంది. ఈ అమ్మాయి మైండ్ సెట్ ఇంకెలా ఉందంటే గోల్డ్ కొనిస్తేనే పిల్లలు మొగుళ్ళతో సంసారం చేస్తారు, పిల్లలు మొగుళ్ళతో పండుతారు అని ఇలాగే మాట్లాడుతుంది. అందరినీ ఇలాగ ఎట్టుంటారు? అసలు ఎట్ట పెంచారు నేను మీ అమ్మ నాన్న? ముందు మీ అమ్మ నాన్నని చెప్పు తీసుకొని కొట్టాలి. నీలాంటి దాన్ని కొన్ని రోడ్డు మీద వదిలేసినందుకే. లంజా కొడక నీ అమ్మ ఆడదానవా నేను నువ్వు తోని బతుకొని అమ్మ ఏమనాలి? ఇప్పుడు దాకా నేను తిట్ల బసారుదా అన్నా ఇంకేదన్నా కానీ ఎంతకన్నా పెద్ద తిట్టి నేను తిట్టిన ఫ్రెండ్స్. చాలా బాధగా అనిపించింది. ఒక అమ్మాయివి నువ్వు అమ్మవు కాపోతున్నావు, అలాంటిది మాతృత్వాన్ని ఇక్కడ మొగల్ని ఇన్సల్ట్ చేసినావు. మొత్తం మొగజాతి అంతా కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడినావు. కెరియర్లో సెటిల్ కావాలి తక్కువ తోలు అని, ఓకే దీన్ని యాక్సెప్ట్ చేస్తా. ఆ తర్వాత ఆడవాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినావు. గోల్డ్ కొనితేనే పిల్లలు సంసారం చేస్తారు, కెరియర్లో సెటిల్ అయితేనే పిల్లలు సంసారం చేస్తారు అని చెప్పి ఇచ్చేస్తున్నావు. ఒకసారి ఈ కామెంట్ చూడండి. ఈ కామెంట్ అయితే నాకైతే డైమండ్ లాగా అనిపించింది. మనోడు ఒకటి పెట్టి నాకైతే స్క్రీన్ షాట్ పెట్టిండు. అన్న నా వంతు నేను సహాయం చేశా, నువ్వు కూడా సహాయం చేయను అని చెప్పి ఈ కామెంట్ పెట్టిన తర్వాత నాకైతే ఇది అయిపోయింది అనమాట. చూడటానికి బాగానే ఉన్నావు, ఇంత దానిలాగా ఎలా మాట్లాడుతున్నావే అది బుర్రా పోతా. మీ ఆయన నీకు కావాల్సినవి కొనివ్వకపోతే నువ్వు వేరే మగాళ్ళతో మడ్డలు నాకుతావు కదా, అలా అని అందరూ ఆడవాళ్ళు నీలాగా బీపేసుకో ఉండరు అనుకుంటున్నావా? అర్థమైందా? మరోడు ఎపిక్ కామెంట్ అయితే పెట్టిండు, అందరు నీలాగా ఉండరే అని చెప్పి ఇంకా తిట్టడం అయితే మొదలు పెట్టిండు. వామ్మ ఒకసారి ఈ పచ్చళ్ళ రేటులు చూద్దాం ఫ్రెండ్స్. పచ్చళ్ళ రేటులు చూస్తే మీకైతే దెమ్మ తిరిగిద్ది అనమాట. ఇది ఎక్కడి మాత్రం మామ నువ్వు పచ్చళ్ళు అమ్ముతున్నావా లేకుంటే ఇంకేమన్నా అమ్ముతున్నావా? వాడు అడిగింది పచ్చడి రేటే కదా, నీ రేటు కాదు కదా, ఎందుకు నువ్వు ఇంత సీరియస్ అయినావు అని చెప్పి నేను అడిగేటటువంటి మొట్టమొదటి క్వశ్చన్. చూసుకున్నట్లయితే 1/2 kg చికెన్ విత్ బోన్స్ అంట 530 రూపాయలు అంట. 1/2 kg చికెన్ అంతా 100 రూపాయలు, అది 530 ఏంది? నువ్వు ఏమేస్తాను అందులో? ఏమన్నా పింక్ కలర్ అన్న కలుపుతున్నావా? 1/2 kg బోన్లెస్ చికెన్ అంట 750 అంట. బోన్కి బోన్లెస్కి చాలా వేరియన్స్ ఉందన్నమాట. 1/2 kg చికెన్ తొక్కు అంట 1000 రూపాయలు అంట. ఓరి దేవుడు, ఏం చేస్తావు తొక్కు అంటే? ఏమన్నా వేసి తొక్కుతావా దాన్ని? అంత రేట్ ఎందుకు? 1/2 kg గోంగూర చికెన్ అంట 900 అంట. 1/2 kg మ్యాంగో చికెన్ పిక్కిల్ అంట 950 అంట. నిజంగా వామ్మో ఈ రేట్లు అయితే నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. గోల్డ్ కన్నా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయిగా ఇవి. గోల్డ్ ఎంత అయితే ఒక 100 మిల్లీలు ఎంత అవుతుంది? 100 మిల్లీలు చూసుకున్నట్లయితే 800 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 1/2 kg చికెనే 900 రూపాయలు. అంటే మనం గట్టిగా తింటే 2 డేస్లో అయిపోద్ది. మీ ఇంట్లో ఒక 5-6 ఉన్నారనుకోండి, ఒక 2-3 డేస్లో అయిపోద్ది. అంటే 2-3 డేస్ తినడం కోసం 1000 రూపాయలు పెట్టుకోవాలా? అవి కూడా చాలా వరస్ట్గా ఉన్నాయంట. తినేవాళ్ళు చాలా మంది అయితే రివ్యూ చెప్పారు. అవి విన్న తర్వాత అయితే నా ఫీజులు ఎగిరిపోయాయి. ఇంకా అయిపోవాలి. అప్పుడే చూడండి ఫ్రాన్స్ అంటే రొయ్యల పచ్చడి 1/2 kg చూసుకున్నట్లయితే 1000 రూపాయలు అంట. అది గోంగూర ఫ్రాన్స్ అంట, మళ్ళీ గోంగూరని యాడ్ చేస్తారంటే ఇందులో. ఇది చూసుకున్నట్లయితే 1200 అంట. మళ్ళీ 1/2 kg మ్యాంగో ఫ్రాన్స్ అంటే 1/2 kg మ్యాంగోతో తయారు చేసినటువంటి రొయ్యల పచ్చడి చూసుకున్నట్లయితే 1250 అంట. ఏంద్రా ఈ రేట్లు తగలయ్యా. ఇది చూసా మీరు షాక్ అయ్యారా? ఒకసారి మటన్ చూడండి. మటన్ విత్ బోన్స్ 1200 అంట. ఓకే, మటన్ కేజీ 900 అంటే 1/2 kg చూసుకున్నట్లయితే 450కి వస్తుంది. వామ్మో డబుల్ వేసి అమ్ముతుంది పాప. అండ్ 1/2 kg బోన్లెస్ మటన్ చూసుకున్నట్లయితే 1420 రూపాయలు అంట. ఏంది భయ్యా ఈ దారుణం? మళ్ళీ ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ ఉంటాయి, ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ఆ తర్వాత 1/2 kg గోంగూర మటన్ చూసుకున్నట్లయితే 1560 అంట. 1/2 kg మ్యాంగో మటన్ చూసుకున్నట్లయితే 1660 అంట. కొనేది 400 రూపాయలకి మటను. 400 రూపాయల మటన్నే. అది మటనే చేస్తున్నావు ఇంకేదో చేస్తున్నావు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఇది మరీ దారుణం. ఈ విధంగా అడగడం అయితే మరీ దారుణంగా అనిపించింది అనమాట. ఇంకో కామెంట్ పెట్టండి చూడండి. దీని బతుకు బజార్లో పెట్టుకొని చున్ను లేకుండా డ్యాన్సులు వేసి ఇంకొకటికి సలహా ఇస్తుంది. పాసిపళ్ళు వేసుకొని వెళ్ళి ఉప్పల్ బాలగాడు కిరణ్ ఆవేశం స్టార్ ఉచ్చ కలుపుకొని తాగు అని చెప్పి కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకో ఎపిక్ కామెంట్ పెట్టిండి భయ్యో. ఈ కామెంట్ విన్న తర్వాత మీరు నిజంగా ఆమె పచ్చళ్ళు తింటే మట్టికి వాంతి అయితే ఖచ్చితంగా చేస్తుంటారు. ఇగో ఈ ముండల పచ్చళ్ళలో ఉచ్చైనా పోస్తుంటారు. ఆడియో వింటే అంతటి గనుల పనులే అనిపిస్తుంది అని చెప్పి తనైతే కామెంట్ పెట్టింది అనమాట. ఎస్, తను మాట్లాడేటటువంటి విధానం చూసి ఊసైన పచ్చళ్ళు చేయొచ్చు, ఓసైన పచ్చళ్ళు చేయొచ్చు. తెన్నూరు మరి ఏమైపోయారో, ఎందుకంత టేస్ట్ ఉంది అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి అనమాట. అండ్ చాలామంది నీ పచ్చళ్ళు చూసి నీ దగ్గర రాట్లా, ఆ పింక్ కలర్ కోసం వస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకోసారి మొగల గురించి మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడు, లేకపోతే మేము లిమిట్స్ దాడాల్సి వస్తుంది. నువ్వు నీ అమ్మంది ఎంగన్నో లంచ కొడతాను ఆయన నేను లిమిట్లో మాట్లాడినా
అవునా కదా? కానీ మేము కానీ సీరియస్ అవ్వడం మొదలు పెడితే మీరెవరు మిగలరు అనేటటువంటిది రియాలిటీ. ఇది చాలా బాధాకరం అనమాట. అమ్మాయిలు అబ్బాయిల్ని చీప్గా చూడటం అనేటటువంటిది ఇది. ఇప్పుడు మీరు లేని మేము లేవు, మేము లేని మీరు లేరు, మీరు మాకు కావాలి మాకు మేము కావాలి, ఇదనమాట. చాలామంది అమ్మాయిలు ఇదే మైండ్ సెట్తో ఉంటున్నారు కదా. వాళ్ళకి చెప్తున్నాను, మీకు డబ్బే కావాలి అని అంటే వాడి మీ దగ్గర ప్రేమ దొరకదు. మీకు ప్రేమే కావాలంటే డబ్బు కొద్దిగా తక్కువ దొరికిద్ది అనమాట. మీ అమ్మలు ఎలా పెంచారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకొని ఇది కావడం అనేటటువంటిది ఉత్తమం అనమాట. నిజంగా ఎలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని మీరైతే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. మీ గర్ల్ ఫ్రెండ్స్లో ఉంటారు కదా, ఎలా మైండ్ సెట్తో ఏదైనా అమ్మాయి ఉంది అని అంటే ఇగ్నోర్ చేసేయండి, బ్రేకప్ చెప్పండి. లేకపోతే మీ లైఫ్ మట్ట గుడిచిపోద్ది. దాంట్లో చెప్పుకోవాల్సిన అయితే ఇదే లేదు. ముందు మీరు సవ్యంగా ఏడిస్తామండి. ముందు ఆ ఒళ్ళు చూపించుకొని చిన్ని లేకుండా వీడియోలు చేసుకుంటూ అవి చూపించుకోకుండా మంచిగా వీడియోలు చేసి మంచిగా ప్రమోట్ చేయండి. వెబ్సైట్ని క్లోజ్ చేశారు, వాట్సాప్ని డిలీట్ చేశారు, ఏం ఫిగర్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ వస్తారు చిన్ని లేకుండా 2 ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తారు, మళ్ళీ సంపాదించుకునేటటువంటి పనులు పెడతారు. దాంట్లో అయితే డౌటే లేదు. ఉన్నారు కదా మన దగ్గర కరువు బ్యాచ్, కరువునా కొడుకులు, దాన్ని అయితే కొనడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని మ్యాక్సిమం ఇగ్నోర్ చేసేస్తే ఉత్తమం అనమాట. మీ మమ్మీకి చెప్పండి, ఒక హాఫ్ కేజీ చికెన్ తెస్తాం మమ్మీ, పచ్చడి పెట్టండి అని చెప్పండి. మీ మమ్మీ మీ అమ్మమ్మలో ఏళ్ళకన్నా బాగా పెడతారు అనేటటువంటిది 100% ట్రూత్. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.